నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఫైనాన్షియల్గా చేస్తాను అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి. ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి. స్టార్ట్ చేసిన 6 monthsకి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో. ఓకే ఓకే. సో అప్పుడే మా రెమ్యునరేషన్స్ పడిపోయి సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశాను. ఓకే ఓకే. అండ్ న్యాచురలీ ఇంట్రెస్ట్లు మీకు తెలిసి ఎట్ట పెరుగుతాయి. అది 15-20 ఏళ్ళు ఇంట్రెస్ట్ కట్టాను. అండ్ న్యాచురలీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా. సో ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ లాస్. ఇప్పుడు ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా, మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు. పసిగట్టడానికి మనం ఎక్స్ప్రెస్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు పైసలు లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అట్లాంటివి చేస్తే ప్రాబ్లం వస్తుంది. కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చేస్తాడులే, ఏదో పడుతున్నాడు పడని బయట పడతామని హోపే ఉంటుంది వాళ్ళకి. అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది. ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా. ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. ఐ గాట్ అవే. దట్స్ వై ఐ సెడ్ ఐ వెరీ లక్కీ. సో ఐ బెటర్ బీ హ్యాపీ. అండ్ మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, జగపతి బాబు గారు ఎవరి మాటైనా నమ్మేస్తారు, ఒక స్టేబుల్గా ఉండరు. ఆయన ఇవాళ నేను వచ్చి ఒక విషయం చెప్తే అది వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి నా గురించి చెప్తే మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. స్టేబుల్గా ఉండదు ఆయన మెంటాలిటీ. అందులో డిసిషన్స్ రాంగ్గా తీసుకుంటారు అన్నది ఒక ఉంది. ఎంతవరకు నిజం అది? దీంట్లో డెసిషన్ అంటే ఏ కాంటెక్స్ట్ ఇది? ఏ విషయమైనా ఒక సపోజ్ నేను ఏదో ఫలానా సినిమా ఏదో ఏ విషయం అయినా కావచ్చు, నేను వచ్చి చెప్పిన మాట నమ్ముతారు, మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేసి ఫలానా వాడు తప్పు అంటే ఇమీడియట్గా మీరు షిఫ్ట్ అయిపోతారు అన్నది. అలా అయితే సక్సెస్ అయ్యేవాడిని కదా. ఓకే, అది సినిమాని కాదు, ఎనీథింగ్లో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే అట్ట అనుకుంటే ఓకే. దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఓకే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు. ఎవరి మాట అయినా నేను పోగొట్టుకోలేదు. నా ఫ్యామిలీ నాతో ఉంది, మా ఫాదర్స్ ఫ్యామిలీ నాతోనే ఉంది. ఎవరితోనూ గొడవలు లేవు, ఎవరితోనూ ఇష్యూస్ లేవు. ఇట్ ఈస్ ఐ లిసన్ టు పీపుల్. ఓకే, అందరు చెప్పేది వింటానండి, డెఫినెట్గా వింటాను. బికాజ్ అందరు చెప్పేది వినాలి కూడా. డెసిషన్ నేను తీసుకుంటా 100%. డెసిషన్ నా సోలో డెసిషనే. ఎవడు చెప్పింది నేను విని డెసిషన్ తీసుకోను. అందరిది వినేసి రైట్ ఆర్ రాంగ్ నేను డెసిషన్ తీసేసుకుంటా. దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్. మీరు క్విక్ డిసిషన్ మేకరా ఆర్? డిపెండ్స్ అండి. అది ఇమీడియట్ అంటే అది పర్ఫెక్ట్గా స్ట్రైక్ అయితే అది తెలుస్తుంది మనకి, ఇంట్యూటివ్గా తెలుస్తుందండి. ఇది 100% ఓకే అంటే వెళ్ళిపోతాను ఇంకా. సో ఇప్పుడు అట్లా అనుకుంటే అంతఃపురాలు చేయకూడదండి, వెబ్ సిరీస్ చేయకూడదు, సినిమాల వరకు చూస్తే. అండ్ న్యాచురలీ ఫ్యామిలీ మీద కంప్లైంట్లు, సిస్టర్ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫ్యామిలీలు, తెలుసు కదా. అవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ కూడా చేయలేదు. ఎటు చూసినా దట్స్ టోటలీ రాంగ్ దిస్ థింగ్. వింటాం 100% వింటాను. బికాజ్ ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేది నాకు తెలియాలి ఒకటి. రెండోది ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ ఫ్రమ్ దట్ బై లిసనింగ్. మన సినిమాకి వస్తే సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ కానీ? అంటే ఇప్పుడు చేసిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందా? క్యారెక్టర్ వేరేగా ఉందండి. సైరా ఆఫ్ కోర్స్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం. నాకు బాగా నచ్చింది ఏంటంటే సైరా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు చేయలేదండి. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బట్ ప్రొడక్షన్ అండి ఐ షుడ్ కమెండబుల్. రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. అక్కడ జార్జియాలో వాళ్ళు ట్రీట్ చేసిన పద్ధతి అంటే చిన్నాళ్ళని ఎస్పెషలీ యూనిట్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, స్టే బ్రహ్మాండంగా ఇచ్చారు, పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు, అందరూ బాగున్నారా లేదా చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు పడితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ సో వెల్. ఆ మార్పు యాక్చువల్లీ అంటే ముందు కూడా ఐ డోంట్ నో, నేను వెళ్ళే ముందు చరణ్ ఒకరోజు వచ్చాడు, ఒకరోజు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువ మార్పు తెలిసింది. అంటే సైలెంట్ వేసి దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. సైలెంట్గా చేసి వెళ్ళిపోయాడు. సైలెంట్గా ఏం పెద్ద అడవాడు చేయలేదు, పబ్లిసిటీ చేయలేదు, ఏం చేయలేదు. చెప్పాల్సింది గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. బడ్జెట్ కాదు ఇక్కడ, ట్రీట్మెంట్. అండ్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్కి. మీరు ఫస్ట్ టైం కదా చిరంజీవి గారి కాంబినేషన్లో చేయడం అయితే ఫస్ట్ టైం? ఎస్.
చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ గారితో బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా, అది చేశారా? వెంకటేష్తో చేయలే. చేయలేదు. చేయలే. ఎప్పుడు రాలేదా మీకు టాక్స్? పడలా. రాలేదు. అట్లా పడలా. పడుతుంది ఇప్పుడు. ఉంటుంది కదా, ఏదో ఉండే ఉంటుంది. అందరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. వెంకటేష్ నాయుడు గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు ఫ్యామిలీ, శివాజీ గారి ఫ్యామిలీ. అండ్ ఒకే స్కూలా? నాన్నగారు లేదు, బ్రదరు నాగార్జున ఒక కాలేజ్లో చదివారు, వెంకటేష్ వేరే స్కూలు, వాళ్ళు వేరే స్కూల్స్ ఒకటి కాదు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇదంతా. వాళ్ళ ఇళ్ళకి నాయుడు గారి ఇల్లు ప్యారలల్ స్ట్రీట్, రోజు వాళ్ళు అక్కడో మేము ఇక్కడో, గుమ్మడి గారి ఇల్లు పక్క ఇల్లు. ఓకే. సో అట్లా అందరం ఒక ఫ్యామిలీ అని. మీరు మామూలు కులం అన్నదాని పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, బట్ నాగార్జున గారు మీరు ఎప్పుడు ఫోన్లో ఏరా చవ్ అంటే ఏరా చవ్ అని అనుకుంటారంట. ఏరా చవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరా అనుకోలేదు. నంబర్ 1 చౌదరి అనేది నాకు తాతగారి పేరు జగపతిరావు అవటం వల్ల, నా పేరు జగపతిరావు అవటం వల్ల అమ్మకి ఏమని పిలవాలో అర్థం కాల, జగపతి అని పిలవలేదు. సో ఆ దీంట్లో చౌదరి వాజ్ ద సింప్లెస్ట్ ఫామ్. అది క్యాస్ట్ కాదు అసలు, ఇట్ ఈస్ మై నేమ్. ఇంట్లో పెట్టిన నేమ్ చౌదరి, క్యాస్ట్కి సంబంధమే లేదు. అండ్ సో అదేంటి చౌదరి బికేమ్ చౌ, ఫ్రెండ్స్లో చౌ అయిపోయింది అంతే. చౌ ఇస్ నాట్ అ క్యాస్టే. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే చౌదరి అని పిలవాలి. అంటే మీరు నాగార్జున ఈయన గురించి మాట్లాడదాం ఒకసారి. ఆయన ఫీలింగ్ ఎలా ఉండదు? మీరు కూడా ఆయనతో చాలా క్లోజ్ కాబట్టి నాగార్జున గారు, ఇంతకుముందు అర్జున్ గారి గురించి అడిగినట్టు నాగార్జున గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ ఎప్పుడైనా? నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే 2-3 years ఓల్డర్ అండి, అండ్ బ్రదర్ ఫ్రెండ్ ఎక్కువ. సో సజెషన్ అనేది అలా అంతవరకు ఎప్పుడు డిస్కషన్స్ అలా ప్రొడక్షన్లో చేశా. కానీ ఒకటి ఏంటంటే 100% నేను నిజం చెప్పాలంటే 2 రోజులకు ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా. బికాజ్ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్. తనకి సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, తెలివైనాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో ఫుల్ హ్యాండ్ ఉంటుంది. అది అప్పచెప్పేటాలు అయినా కాకుండా జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. అండ్ తన థింకింగ్, నాగేశ్వర ఫ్యామిలీ, నాకు వెంకట్ నాకు క్లోజ్ ఫ్రెండ్, తనకంటే పెద్దడు వెంకట్ నాకు ఇంకా క్లోజ్. వాళ్ళ థింకింగ్, ప్రాక్టికాలిటీస్ ఎన్ని చూస్తూ ఉంటే బాగుంటుంది. కరెక్ట్, వాళ్ళ దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దేర్ టర్మ్స్ ఇన్ అ నైస్ వే అనేది ఐ కెన్ బోల్డ్లీ సే దట్. ఓకే. ఓకే. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మళ్ళీ మీకు కేవలం కాస్ట్ వల్ల మీకు సినిమాలు వచ్చినాయన్న సందర్భం ఎప్పుడు లేదా? లేదండి, నాకు తెలిసి అంటే మీకు ఉండదు, మీకు లేదు, నాకు తెలియదు. మరి వాళ్ళు ఏమన్నా అది క్యాస్ట్ కోసం సినిమా తీరండి. నేను అట్లీస్ట్ నాతో తీలే. ఓకే. నాకు తెలిసి అట్ట అంటే పెట్టుకోవటం మనని పెట్టుకుంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. కానీ పెట్టుకుంటే డబ్బులు పోతాయిరా అనేది ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఫైనలీ డబ్బులే గెలుస్తాయి, క్యాషే గెలుస్తుంది, క్యాస్ట్ గెలవదు ఇక్కడ. సో అది నాకు తెలిసి క్యాస్ట్ అదైతే ఎప్పుడో ఐ వుడ్ స్టిల్ బీన్ అ హీరో ఆర్ ప్రాబ్లీ ఐ వుడ్ బీన్ బెటర్ అప్పుడే. నేను నా క్యాస్ట్ అది క్లారిటీ వస్తున్నా. బేసిక్ క్యాస్ట్ గొడవ అది కూడా అండి, ఐఎమ్ నోబడీ టు సే క్యాస్ట్ నమ్మొద్దు అనేది నేను ఎప్పుడూ అనట్లేదండి. నేను అనేది డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ మర్డర్స్, డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ ఎలెక్టింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. ఆ ఎక్స్టెంట్కి వెళ్ళొద్దు అంటున్నాను నేను. అది తప్పు, ఆ ఆలోచన తప్పు. మనాడైతే మంచాడా, మంచాడా ఏది ఇంపార్టెంట్ స్టేట్కి? మంచాడు కావాలి స్టేట్ని రూల్ చేయాలంటే. మనాడు మంచాడా వాళ్ళ రూల్ ఏంటి?